హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మహేష్. సో 10,000 రూపీస్తో మనం ట్రేడింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుని ట్రేడ్స్ అయితే చేస్తున్నాను నేను గత 20 డేస్గా. సో ప్రీవియస్ ఒక 1 వీక్ అయితే నేను ట్రేడింగ్ అయితే చేయలేదు, ఎందుకంటే అంతకుముందు 3 రోజులు నాకు కంటిన్యూగా లాస్ అయితే వచ్చింది. సో నేను ఎందుకు లాస్ ఫేస్ చేశాను అనేది నేను వెరిఫై చేసుకుంటే నేను ఎక్కువ గ్రీడీకి వెళ్తున్నాను అనిపించింది. సో 1:1 అంటే మనకి నేను తీసుకున్న స్ట్రాటజీ అయితే నాకు 700 రూపీస్ 800 రూపీస్ ఇస్తుంది. కానీ నేను అది తీసుకోకుండా ఎక్కువ టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో దానివల్ల మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోతుంది ఒకటి. ఇంకో రీజన్ వచ్చేసి నేను ఎక్కువ ఓటీఎం కానీ అర్ధమని కానీ ట్రై చేస్తున్నాను. సో అందువల్లే నాకు లాస్ ఫేస్ చేస్తున్నాను అనిపించింది. సో ఈ విధంగా నా మైండ్ సెట్ అనేది సరిగ్గా లేనందువల్ల నేను ఈ 7 డేస్ అయితే నా మైండ్ సెట్ని క్లియర్గా ఉంచుకోవడం కోసం, స్టేబుల్గా ఉంచుకోవడం కోసం నేను ఈ 7 డేస్ అయితే నేను ట్రేడ్ అయితే ప్లాన్ చేయలేదు. సో ఇప్పుడు ఈరోజు సోమవారం. సో నేను ప్రీవియస్ ట్రేడ్లో గమనించింది ఏంటంటే నేను ఎక్కువ గ్రీడీకి వెళ్తున్నాను. సెకండ్ వచ్చేసి అర్ధమని ఓటీఎం తీసుకుంటున్నాను. సో మనం 10,000తో ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి సో నేను ఏం చేస్తున్నాను అంటే అర్ధమని ఓటీఎంతో నేను ట్రేడ్ అయితే చేస్తున్నాను. సో దీనివల్ల మనకు పాయింట్స్ ఎక్కువ రావడం లేదు, బట్ మార్కెట్ మాత్రం పైకి అయితే మూవ్ అయిపోతుంది. సో ఇది నేను గమనించింది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐటీఎంని ఇక నుంచి ఐటీఎం కూడా దాదాపు 200 పాయింట్స్ అబోవ్ ఉండే ఐటీఎంని తీసుకొని ట్రేడ్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి నేను ఇందమని బై చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు సోమవారం, మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంది టుమారో. సో అందుకే నేను ఏం చేశానంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ట్రై చేద్దామని అనుకున్నాను. సో నేను బ్యాంక్ నిఫ్టీని ఒక 4 డేస్ నుంచి నేను చెక్ చేస్తున్నాను ఏ విధంగా మూవ్ అవుతుందని. సో నిన్న కూడా నేను అనాలిసిస్ చేసుకున్నాను. సో నా అనాలిసిస్ ప్రకారం మార్కెట్ ఈరోజు ఏ విధంగా మూవ్ అవుతుంది, ఎక్కడ క్యాండిల్ ఓపెన్ అయితే నేను ఏ విధంగా ట్రేడ్ ప్లాన్ చేయాలని నేనైతే ప్లాన్ చేసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే పాయింట్స్ అనేవి తొందరగా మూవ్ అవుతాయి, అలాగే స్టాప్ లాస్లు కూడా తొందరగా హిట్ అవుతాయి. సో అది మనం చెక్ చేసుకొని క్విక్గా ప్రాఫిట్ అనేది తీసుకొని బయటకు వచ్చేయాలి బ్యాంక్ నిఫ్టీలో. సో ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి. సో అంతవరకు నిఫ్టీనే మనకి బెటర్ చాయిస్. సో చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా నేను ముందుగానే ప్రీవియస్ డే అప్పుడు సో టుమారో సిపిఆర్ని ఈ విధంగా డ్రా చేసుకొని పెట్టుకున్నాను. సో ఒకవేళ మార్కెట్ ఈ సిపిఆర్ కింద డౌన్ అయితే అప్పుడు 20 SMA కింద క్యాండిల్స్ ఉంటే నేను పిఈ బై చేస్తాను. లేదు అంటే ట్రెండ్ రివర్సల్ జరిగితే ట్రెండ్ రివర్సల్ బై ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తాను అనమాట. సో ఆ విధంగా నేను ఈరోజు ట్రేడ్ అయితే ప్లాన్ చేశాను. చూడండి, 54,300 కాల్ ఆప్షన్ అయితే నేను 442 రూపీస్ దగ్గర అయితే నేను బై అనేది ప్లాన్ చేశాను. అలాగే మనకి ఇక పిన్ బార్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ దగ్గర నేను స్టాప్ లాస్ అనేది ఫేస్ చేశాను. సో నేను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నానో అక్కడ వరకు 499 వరకు నేను టార్గెట్ అనేది ప్లేస్ చేశాను. సో మార్కెట్ కొంచెంసేపు అక్కడే టైంపాస్ అనేది చేసింది. సో నా స్టాప్ లాస్ అయితే హిట్ అవుతుంది అనుకున్నాను, బట్ ఫోమోలో స్టాప్ లాస్ని పైకి కిందికి కూడా మూవ్ చేశాను నేను. బట్ మార్కెట్ చాలాసేపు టైం స్పెండ్ చేసేసింది. యాక్చువల్లీ నేను R3 బ్రేక్ అయిన తర్వాత తీసుకోవాల్సింది, బట్ నేను ఏం చేశానంటే ముందుగానే ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో దానివల్ల నేను కొద్దిగా ఫోమోకి అయితే గురయ్యాను ఈ ట్రేడ్లో. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ట్రెండ్ లైన్ 20 SMA 50 SMA క్రాస్ ఓవర్ జరిగినాక ట్రేడ్ అనేది ప్లాన్ చేయాల్సింది, కానీ నేను ముందుగానే ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. నా స్టాప్ లాస్ హిట్ అయిపోతుందేమో అని కొద్ది వరకు భయం వేసింది. సో ఫోమోలో నా స్టాప్ లాస్ని పైకి కిందికి అనేది నేను జరుపుతూ వచ్చాను. బట్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ జరిగిందో నాకు అప్పుడు కన్ఫర్మేషన్ వచ్చేసింది మార్కెట్ అయితే మూవ్ అయితే జరుగుతుంది అని. సో నేను ఇంకా నా స్టాప్ లాస్ని అయితే జరపలేదు, ఏమైతే అది జరిగిందని. సో మనకి దానిలో ఏంటంటే ఒక సూపర్ ఆప్షన్ ఉంటుంది, సూపర్ ట్రేడ్ అని. సో ఈ ధన్ యాప్లో మనకి సూపర్ ట్రేడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దానివల్ల ఈరోజు నేను సేఫ్ అనేది అయ్యాను అనిపించింది, ఎందుకంటే ఒకేసారి నేను స్టాప్ లాస్ టార్గెట్ అనేది ఫిక్స్ చేసేసాను.
సో మార్కెటింగ్ మూవ్ కాదులేమో అనిపించింది నాకు ఓ టైంలో, స్టాప్ లాస్ హిట్ అవుతుందేమో అనిపించింది. సో నేను ప్లేస్ చేసేసి నా వర్క్ నేను చేసుకుంటున్నాను ఇంట్లో. సో మార్కెట్ అయితే మూవ్ అయిపోయింది. నేను మార్కెట్ కల్లా చూడలేదు ఈరోజు. నేను ఏదైతే టార్గెట్ ఫిక్స్ చేశానో మార్కెట్ అక్కడి వరకు వెళ్ళి ఆ తర్వాత రిటర్న్ అయింది. చూడండి మార్కెట్ ఎప్పుడైతే ఆర్తి బ్రేక్ చేసిందో అక్కడి నుంచి క్విక్ మూవ్ అనేది జరిగిందనమాట ఈ ట్రేడ్లో. సో నా స్టాప్ లాస్ని నేను 1:1కి అయితే నేను పెట్టేసుకున్నాను. నా స్టాప్ లాస్ని నేను కాస్ట్కి అయితే పెట్టేసుకున్నాను. ఇక నా టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే మనకి దాని ఆప్షన్లో సూపర్ ట్రేడ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో చూడండి ఎప్పుడైతే క్విక్ మూవ్ కనిపించిందో నేను ఇంకా నా వర్క్ నేను చేసుకుంటున్నప్పుడు సో మూవ్ అయితే జరిగిపోతుంది. అందుకే నేను నా స్టాప్ లాస్ని ట్రైల్ అనేది చేసుకుంటూ వెళ్ళాను. ఓకే, యాక్టివేట్ అయిపోయింది అని చూడండి. సూపర్ ట్రేడ్లో దానిలో మనకున్న ఆప్షను సూపర్ ట్రేడ్ ఆప్షన్ కదా, సో నేను టార్గెట్ కూడా ముందుగానే ఫిక్స్ చేయడం వల్ల నా టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. సో మార్కెట్ ఎగ్జాక్ట్గా మరి అక్కడి నుంచే రిటర్న్ అనేది జరిగింది ఈరోజు. మీకు చూపిస్తాను చూడండి. సో ఈ ట్రేడ్లో మనకి 2444 రూపీస్ అయితే మనకి ప్రాఫిట్ వచ్చిందండి. మీకు ఇప్పుడు చార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రీవియస్ మార్కెట్ ఎలా ఉంది అనేది నేను చెక్ చేసుకున్నాను. సో 28న భారీ డౌన్ ట్రెండ్ అయితే జరిగింది మార్కెట్. సో భారీగా జరిగింది. సో ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేసేసి మార్కెట్ అనేది నేను ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటున్నా సో ఆ ట్రెండ్ లైన్ బ్రేక్ చేసింది మార్కెట్. భారీ డౌన్ ట్రెండ్ అయితే జరిగింది. సో ఇంత డౌన్ ట్రెండ్ జరిగిన తర్వాత నేను అనాలిసిస్ చేసుకున్నాను ప్రీవియస్ డే. సో అప్పుడు సిపిఆర్ అనేది నేను డ్రా చేసుకుంటాను అనమాట ప్రతిరోజు. నెక్స్ట్ డే సిపిఆర్ అనేది ప్రతిరోజు నేను డ్రా చేసుకుంటాను. సో నెక్స్ట్ డే సిపిఆర్ అనేది డిసెండింగ్ సిపిఆర్ అయితే మనకి చూపించింది. సో డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయింది కదా అని నేను వెంటనే పిఈ వైపు ఆలోచించను. సో 20 SMA 50 SMA ఎలా ఉన్నాయి అనేది ఆలోచిస్తాను. సో 20 SMA 50 SMA కూడా మనకి అనుకూలంగానే ఉన్నాయి అనిపించింది. ఒకవేళ 20 SMA కింద మార్కెట్ ఓపెన్ అయితే నేను పిఈ ప్లాన్ చేద్దాం అనుకున్నాను. సిపిఆర్ పైన ఓపెన్ అయితే సి ప్లాన్ అనేది చేద్దాం అనుకున్నాను. బట్ మార్కెట్ ఏం చేసిందంటే ఫ్లాట్గా ఓపెన్ అయింది. నిన్నటి క్లోజ్ ఉంది కదా, అక్కడ ఎక్కడైతే స్ట్రగుల్ గురైందో అక్కడ ఓపెన్ అయింది మార్కెట్. సో ఇక్కడి నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని 20 SMA దగ్గర సపోర్ట్ తీసుకొని మార్కెట్ అయితే అప్ అయితే చేసింది. సో నేను ఇక్కడైతే ట్రేడ్ ప్లాన్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ లేదనమాట. సో నేను ఎందుకోసం వెయిట్ చేశానంటే ఈ సిపిఆర్ బ్రేక్ అయ్యేంత వరకు వెయిట్ చేశాను అనమాట. మనకి క్రాస్ ఓవర్ కూడా జరగాలి కదా. సో ఈ విధంగా క్రాస్ ఓవర్ అయితే జరిగింది మార్కెట్. చూడండి 20 SMA పైకి వెళ్ళింది, 50 SMA ఇట్లా ఫ్లాట్గా వచ్చేసింది. సో ఈ క్రాస్ ఓవర్ జరిగినప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ ట్రేడ్ అనేది ప్లాన్ చేయాలి, బట్ ముందుగానే ప్లాన్ చేశాను అనమాట. ఇక్కడ అనేది నేను ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో అందువల్ల ఇక్కడ కొద్దిసేపు నేను ఫోమోకి అయితే గురయ్యాను. అయినప్పటికీ మనకి మార్కెట్ మంచి మూవ్ అయితే ఇచ్చింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే క్విక్ మూవ్స్ ఉంటాయండి. తొందరగా మనకి 2000 రూపీస్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. బట్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే హై వోల్టాలిటీ ఉండడం వల్ల స్టాప్ లాస్లు కూడా అంతే తొందరగా హిట్ అవుతాయి. ట్రెండ్ అనేది ఐడెంటిఫై ఉన్నప్పుడే బ్యాంక్ నిఫ్టీలో ట్రై చేయాలి. స్కాల్పింగ్కి లేదంటే 10 పాయింట్స్ 20 పాయింట్స్ తీసుకొని బయటకు వచ్చేద్దామని ప్లాన్లో ఉంటే ఖచ్చితంగా ఎక్కడంటే అక్కడ ఎంటర్ కాకూడదు బ్యాంక్ నిఫ్టీలో. సో మనకి క్విక్ మూవ్ అనేది ఉంటుంది. అలాగే స్టాప్ లాస్లు కూడా తొందరగా హిట్ అయిపోతాయి. సో ఇక్కడ నేను సూపర్ ట్రెండ్ ద్వారా టార్గెట్ పెట్టేశాను కాబట్టి సరిపోయింది. లేదు అంటే నేను ఇంకా ప్రాఫిట్ కోసం వెయిట్ చేసినంటే నా స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోయింది ఈ క్యాండిల్తో. సో అందుకనే బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలంటే కొంచెం ఎక్స్పీరియన్స్ కావాలి. నేను ఇంకా బిగినర్నే కాబట్టి నేను అందుకే నిఫ్టీలో ట్రేడ్ చేస్తాను. బట్ ఈరోజు ఎందుకు ట్రేడ్ చేశానంటే మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో మనకి 10,000 12,000తోనే మనకి ఆప్షన్ అనేది దొరుకుతుంది. అందుకని నేను ఈరోజు ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను. సో మనకి అనుకున్నట్లుగానే మూవ్ అయితే ఇచ్చింది. బట్ ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ రివర్సల్ అనేది జరిగింది. బేసిక్గా స్ట్రాటజీ ప్రకారం ఏంటంటే డిసెండింగ్ సిపిఆర్ అయితే ఫామ్ అయింది. డిసెండింగ్ సిపిఆర్ ఫామ్ అయినా కూడా క్యాండిల్స్ అనేవి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్ అయితే వెళ్ళాయి. ఇక్కడ ట్రెండ్ రివర్సల్ జరుగుతుందేమో అని అనిపించింది. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళీ సిపిఆర్ని బ్రేక్ చేసి మళ్ళీ నిన్నటి క్లోజ్ని కూడా బ్రేక్ చేసేసింది. సో ఇప్పుడు మార్కెట్ 1 అయితే అవుతుంది టైము. సో మార్కెట్ మరి ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని అప్పుకు వెళ్తుందా, మరి ఇక్కడే ఉండి టైం స్పెండ్ చేస్తుందా అని చూడాలి. ఒకవేళ ఈ సిపిఆర్ కనుక బ్రేక్ అయ్యి
ఈ సపోర్ట్ వరకు వచ్చిందంటే మార్కెట్ సో రేపటి నుంచి ట్రెండ్ రివర్సల్ జరిగి అప్ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే ఇక్కడిక్కడే టైంపాస్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా రేపటి మార్కెట్లో మనకు తెలుస్తుంది అండి. సో చూడండి, నేను ఈ విధంగా అయితే ఈరోజు అయితే ట్రేడ్ అనేది ప్లాన్ చేశాను బ్యాంక్ నిఫ్టీలో. సో నేను ఎప్పుడు సిపిఆర్ని 20 SMA యూజ్ చేసుకుని ట్రేడ్ అనేది ప్లాన్ చేస్తాను ప్రతి ట్రేడ్లో. సో ఇప్పటి నుంచి కంటిన్యూగా వీడియోస్ అనేవి చేస్తానండి. సో నా ట్రేడింగ్ స్టైల్ కనుక నచ్చితే, నా స్ట్రాటజీ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది. సో అలాగే ఏమైనా డౌట్స్ ఉన్నా లేదంటే మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇది ఇవాళ వీడియో. సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై టు ఎవరీవన్. థ్యాంక్ యూ.